నవీన్ యాదవ్ కు బీసీ రాజ్యాధికార సమితి మద్దతు ప్రకటించారు. అట్టడుగు వర్గాల బిడ్డకు అహంకార పార్టీల మధ్య యుద్ధమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అని అభివర్ణించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మా బీసీ నాయకుడు, బీసీల ప్రతినిధి నవీన్ యాదవ్ గారి మీద వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు తీవ్ర స్థాయి లోపల ఆయనను అవమానపరిచేటటువంటి విధంగా, ఆయన యొక్క ప్రతిష్టకు భంగం కలిగేటటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సమయం లోపల తప్పకుండా ఒక బీసీ బిడ్డ ఎంతో కష్టపడి ఉన్నత విద్యావంతుడు, సామాజిక సేవ లోపల నిమగ్నమైనటువంటి వ్యక్తి సమాజంలో మార్పు కోసం ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటే అటువంటి వ్యక్తిని ఒక రౌడీ షీటర్ లాగా చిత్రీకరించి ఆయన యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, బీసీలకు రాజకీయంగా భవిష్యత్తు లేదు అనేటటువంటి విధంగా చిత్రీకరించడానికి ఈ అగ్రవర్ణ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలను ఛేదించడానికి బీసీ రాజ్యాధికార సమితి నడుం బిగించింది. అందుకోసం మా ప్రియతమ సోదరులు నవీన్ యాదవ్ గారికి జూబ్లీహిల్స్ ఎన్నికలలో మద్దతుగా నిలబడి ఆయన గెలుపుకు సంపూర్ణంగా మేము అండగా ఉండాలని చెప్పేసి భావించి ఇలా ప్రెస్ క్లబ్ వేదికగా వారికి జరగబోయేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మద్దతుగా నిలవడానికి బీసీ రాజ్యాధికార సమితి ముందుకొచ్చింది. ఇందులో ప్రధానంగా మేము చెప్తున్న విషయం ఏంటంటే, ఇలా జరుగుతున్నటువంటి పోటీ ఒక అడుగడుగు అంటే నెమ్మదిగా జీవితంలో ఎదిగి విద్యావంతుడయ్యి సమాజ సేవలో ఉన్నటువంటి క్రమశిక్షణ విఘ్నత ఉన్నటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి, ఒక అట్టడుగు వర్గాల బిడ్డకు, అదే రకంగా అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నటువంటి అగ్రవర్ణాల పార్టీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా మేము భావిస్తున్నాం.